పెళ్లగించుటకును విరగగొట్టుటకును నశింపజేయుటకును కడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదకును రాజ్యముల మీదను నిన్ను. హల్లెలూయా. క్రొత్త నిబంధన గ్రంథంలో దేవుని వాక్యము మనకేమని చెప్తుందంటే, నేను మిమ్మును రాజులైన యాజకులుగా నియమించి ఉన్నాను అని సెలవిస్తుంది. ఇక్కడ ఇర్మియాని దేవుడు దేని కొరకు నియమించారట? ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా ప్రవక్త. ఇర్మియాకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను నిన్ను నియమిస్తున్నా, నీ నోటలో నా మాట ఉంచుతున్నా. ఏముంచుతున్నాడు? మాటలు ఉంచుతున్నాను. అవి దేనికట? మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు నేను ఒక చెట్టును చూసి లెగిచి బయటికి విరగొట్టబడు, లెగిచి పెకలింపబడు అని చెప్తే పెకలించబడుతుందా? మరి దేవుడు ఏం చెప్తున్నాడు? పెకలించబడుటకు, విరగొట్టబడుటకు, పడద్రోయుటకును ఆగు. ఇప్పుడు ఆయన ఏముంచాడు? ఆయన నోట్లో మాట ఉంచాడు. ఆ మాటతోటి ఇవన్నీ చేయగలడా? ఆయన పెకలించగలడా? విరగొట్టగలడా? అర్థమవుతుందా? నోటిలో మాట ఉంచాడు, నీ చేతిలో వాక్యం ఉంచాడు. వాక్యముతోటి నువ్వు ఏమి పెకలించాలి, ఏమి విరగొట్టాలి, ఏమి నీవు పెళ్ళగించాలో ఆలోచన చేయాలి. నువ్వేమనుకుంటున్నావు? లిటరల్గా ఆలోచిస్తే ఏమి విరగొట్టమంటారు పాస్టర్ గారు? ఏం పెళ్ళగించమంటారు? ఏం చేస్తావు? ఏమి పెళ్ళగించాలి, ఏమి విరగొట్టాలి, ఏమి నశింపజేయాలి అనంటే, నీ లోపల దేవుని వాక్యము కంటే ఎక్కువగా ఏవైతే కలుపు మొక్కలు పెరుగుతున్నాయో వాటిని పెళ్ళగించాలి. దేవుని వాక్యము కంటే ఎక్కువగా నీ లోపల ఏవైతే సాతాను తలంపులు, సాతాను ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, లోక సంబంధమైనటువంటి ప్రయత్నములు ఏవైతే నీ లోపల నాటుకొని పడ ఉన్నాయో వాటన్నిటినీ ఏం చేయాలంట? పెకలించాలి, విరగగొట్టాలి, నాశనము చెయ్యాలి. వాటిని నాశనము చెయ్యనంత వరకు నీ లోపల దేవుని వాక్యం అనేటువంటి విత్తనము మొలకెత్తదు. మొలకెత్తినా ఏమవుతుంది? ముండ్ల పొదలు వాటిని అణిచి వేశాను అని వాక్యం చెప్తుందిగా. ముండ్ల పొదలు అనంటే ఐహిక విచారములు, అంటే లోక సంబంధమైనటువంటి ఆలోచనలు, లోక సంబంధమైనటువంటి విచారాలు. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు ఇర్మియాకి? నీ నోట నా మాటలు ఉంచుతున్నాను గనక, దేవుని వాక్యము నీ నోటిలో, నీ హృదయములో దేవుడు ఉంచుతున్నాడు గనక ఈ మాటలు ఏం చేయాలంట? నిన్ను నీ లోపల ఉన్నటువంటి సాతాను సంబంధమైనటువంటి వాక్యములన్నిటినీ, వాడి మాటలు, వాడి ప్రయత్నాలు, వాడి ఆలోచనలన్నిటినీ కూడా పెళ్ళగించాలి, విరగొట్టాలి, నాశనము చెయ్యాలి. ఆ ప్రయత్నము నువ్వు వాక్యాన్ని బట్టి చెయ్యకపోతే ఇక దేనిని బట్టి నువ్వు చేయలేవు.